గణపతి కాంప్లెక్స్లో రోజు ఒకసారి కలుస్తాం. నేను అంటాను అనమాట, అడుగుతాను బేసికల్లీ, ఇది నిజం చెప్పేది, 2 నిమిషాలే మాట్లాడతాను. కానీ ఏం చెప్తున్నానంటే, నీకు ఇంత స్టార్డమ్ ఉంది కదా అన్న, 10 రూపాయలు చాయ్ తాగడానికి గణపతికి ఎందుకు వస్తున్నావు అంటే, అరే మనం ఇక్కడి నుంచి వెళ్ళాను రా, దీన్ని వదలద్దురా, మనం ఇక్కడికి వస్తే ఏదో కొంచెం గుడ్ ఫీల్ ఉంటుంది రా. రోజుకి 24 గంటలు అయితే 20 గంటలు నేను స్కిప్ట్ వరకు అదే ఆలోచిస్తాను రా. ఓ 2-3 గంటలైనా ఎంజాయ్ చేస్తాను రా. వచ్చి నన్ను అయితే పలకరిస్తాడు, నేను పలకరించడం, హీరో ఎదవాడడం ఏదో ఒకటి కొంచెం. ఆయన బేసికల్లీ ఆయన లైఫ్లో ఒకసారి దెబ్బపడ్డది ఏంటి, డివోర్స్. దాని తర్వాత ఒకసారి మాటల్లో మాట వస్తే వాళ్ళ రూమ్కి వెళ్తే ఆయన డ్రగ్ రిట్ కూడా కాదు, మందు కూడా ఎక్కువైనా జస్ట్ ఎంజాయ్ అయితే చేస్తాడు మామూలుగా, తాడు అంటే ఏదో. అడిగితే అమ్మాయిలు ఎందుకురా, మనకు ఇప్పుడు స్టార్డమ్ లేస్తుంది, మనం ఇప్పుడే లెగాలి, ఏం లేదో అంటారా, ఏం లేదో అన్నాడు. కానీ నాకు తెలిసి అయితే అంత అలాంటి కాదు. నేనైతే ఓపెన్ అంటే ఇప్పుడు గతంలో ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడని, ఇప్పుడు గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమండి, ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక గోల్డ్ షాప్కి కొనడానికి వెళ్ళాడు, దేనికో వెళ్ళాడు, వాడు పొరపాటున జోబులో పడినా తీసుకున్నా కానీ వీడు దొంగే, ఆడు గోల్డ్ షాపు. ఇక్కడ అమ్మాయి గోల్డ్ షాప్ అయిపోయిందనమాట. అవతలోడు కొనడానికి వచ్చినా, చూడడానికి వచ్చినా, తెంగడానికి వచ్చినా ప్రతి ఒక్కడు మగాడి జీవితం ఎలా అయిపోయిందంటే దొంగలానే అయిపోయింది అమ్మాయి ముందు. గోల్డ్ షాప్ లాంటిది అమ్మాయి అనమాట. ఓకే, గతంలో చూస్తే యూట్యూబర్స్ హర్షసాయి కానీ, సాయి చంద్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఇలాగే దెబ్బతిన్నారు. మరి ఇలా చూస్తారు? అంత జరగదులేండి, ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు ప్రసాద్ బెహ్రా అన్న. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి అండి, నిజంగా చాలా జెన్యూన్ టు హార్ట్. నాతో కలుస్తాడని కాదు కానీ మంచివాడు అనమాట. అంటే గణపతి దగ్గర చాలామంది ఓల్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చినప్పుడల్లా 100-50 నా జోబులో డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇస్తాడు. అదేంటన్నా అంటేనే, అరే నువ్వు ఎలాగే ఇవ్వలేకపోతున్నావు కదా, నీ జోబులో నేను ఇస్తున్నాను రా అనే ఒక పార్ట్ ఉంటుంది. నాకైతే మంచి వ్యక్తి అయితే అనిపిస్తుంది, డబ్బులు ఇస్తే మంచోడు అని. ఫిజికల్ ఫ్రెండ్ అని కాదు అన్న, నేను ఇంత గుడ్ విల్ ఉంది నీకు, ఇంత ఫేమ్ ఉంది అన్న, నువ్వు ఎందుకన్నా ఇక్కడికి వస్తావు రోడ్ మీదకి ఎట్లా అంటే, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయిరా, మనం అయితే స్టిల్ ఎప్పుడు ఒకేలా ఉంటాం అన్నారు. నేను చూసి షాక్ అయ్యాను. నాకు నార్మల్ ట్రోల్స్లో వస్తుంటే చూసినా నేను షాక్ అయ్యాను. ఇదైతే మాత్రం 70%-80% వరకు నిజమైతే కాదండి నిజంగా. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. ఏమో కొంచెం అలాగా తొక్కుదామని చూస్తున్నారో, లేకపోతే తెలుసు కదా గోల్డ్ షాప్ని ఎవడో చూడడానికి వెళ్ళినా కానీ అట్లా ఉంటుంది అనమాట. నాకైతే ఇది ఫేక్ అనిపిస్తుంది. జర దీంట్లో నిజమేంటో పోలీసులు మీరే కొంచెం మా మగాళ్ళకు కూడా ఏదైనా చట్టాలు క్రియేట్ చేయండి. మా వాళ్ళకి కూడా బాధలు, బంధుత్వాలు, దిల్లు, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి అనమాట. జర ప్రసాద్ బెహ్రా అన్న సైడ్ నుంచి అయితే గుడ్ పర్సన్, చాలా అంటే చాలా గుడ్ పర్సన్. తెలిసని కాదు, నిజంగానే మంచి పర్సన్. జర ఏం జరుగుతుందో దేవుడే చూసుకుందాం అంతే. థ్యాంక్ యూ.